ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నాడు కుర్రోడు. అప్పుడు ఆ రోజు ఢిల్లీలో అడుగు పెట్టినప్పుడే ఇంత చేద్దామని చూశాడు. ఈ రోజు ఆడికి ఆనందంగా ఉంది. చనిపోయిన విద్యార్థుల గురించి ఏమైనా మాట్లాడుతున్నారు? దేనికి జరిగింది అనేది ప్రశ్నిస్తున్నారా? ఎంతమంది ఉన్నారు కలెక్టర్లు? ఒక్కళ్ళైనా ఐపీఎస్ దగ్గరికి వెళ్ళి ఒక 10 మంది విద్యార్థులు ఒక లెటర్ ఇచ్చారా? ప్రశ్నించాలి కదన్న వాళ్ళని. నువ్వు వెళ్ళి పార్లమెంట్ మొత్తం ఇచ్చి ఆయన వచ్చి చూసావా ఎంతమంది వచ్చారని? మరి బొద్దెంకలే అంటారు. మళ్ళీ కొంతమంది ఎంపీలు మాట్లాడుతున్నారు స్టూడెంట్ల మీద ఏంది మీ చర్యలు అంటే పార్లమెంట్ మీద తొడుచుకుని వచ్చేస్తా. ఆ రోజు పార్లమెంట్ మీద చేసింది కూడా స్టూడెంట్లు అనుకునే కదా. ఎంత చెడ్డ పేరు వచ్చింది ఆ సెక్యూరిటీకి. ఆ పనులు పేరు రావాలనా ఎంపీలు ఎగిరేది వీళ్ళ మీద? వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. వాళ్ళకి అడ్డుపడతానికి నువ్వెవడు? నీకు ఎవడిచ్చాడు ఈ స్వేచ్ఛ? పార్లమెంట్ మీదకి వెళ్ళమని ఎంపీల మీదకి వెళ్ళమని నిలదీ మంత్రిని ఇలా అన్యాయం చేశాడు. సోషల్ మీడియా ఉంది, అరువు. నీకు గొంతు ఉంది కదా, నీలో టాలెంట్ ఉంది, బయట పెట్టాన్ని. దమ్ము లేదు దానికి. ర్యాలీలు చేసి జనాల్ని నాశనం చేయటానికి. మళ్ళీ ఈ సోషల్ మీడియాలో చూస్తే ఎక్కడెక్కడో జరిగిన వీడియోలు పెడుతున్నారు. మళ్ళీ బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్లు వీడియోలు ఇవాళ జరిగినట్టు పెడుతున్నారు. జనాల్ని భయాందోళన చేస్తున్నారు. మరి ఎటుపోయింది? ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? దీనికి సపోర్ట్ పలికే వాళ్ళు పనికి మాలనే అంటాం మేము. ఒక్క స్టూడెంట్ నిలదీయలేదు, ఒక్క స్టూడెంట్ ప్రశ్నించలేదు, ఒక్క స్టూడెంట్ వెళ్ళి కలెక్టర్ రిపోర్ట్ ఇవ్వలేదు. ఆయనకేం పనాయా? వీడెవడో పార్టీ పెట్టి ఆస్ట్రేలియాలో కొనికి ఏదో మిమిక్రీ చేసా ఇన్స్టాగ్రామ్ లో పెంచుకుని ఆడికి పనికి మాలిన తుత్తులు వెనకమాల పలుకుతుంటే వీళ్ళకేమే నిజంగా బొద్దింకలే వాళ్ళు. అట్లాంటి బొద్దింకలు పట్టించుకోవాల్సిన అవసరం ఆయనకేందా? ఆయనకేముంది అవసరం? ఒక స్టూడెంట్ వెళ్ళి కలెక్టర్ రిపోర్ట్ ఇవ్వాలి, అక్కడి నుంచి పైకి వెళ్ళాలి, అప్పుడు ప్రశ్నించాలి. అడిగే హక్కు ఉంది, సోషల్ మీడియా ఉందిగా, అడుగు. నీకు లేదా ఇన్స్టాగ్రామ్ లో 10,000 మంది ఉన్నారుగా. నాకు అన్యాయం జరిగిందని ఒక్క స్టూడెంట్ అని బయటకు వచ్చాను. అక్కడికి వెళ్ళిన వాళ్ళు స్టూడెంట్లు ఎంతమంది, దొంగలు ఎంతమంది? అక్కడికి వెళ్ళిన వాళ్ళు స్టూడెంట్లు ఎంతమంది, దొంగలు ఎంతమంది? పోలీసుల మీద కొడతారా? పోలీసుల మీదకి వెళ్తారా? మళ్ళీ కొంతమంది ఎంపీలు మాట్లాడుతున్నారు సిగ్గు శరం లేకుండా. వాళ్ళు స్టూడెంట్లని మొదలు పెట్టింది మీరే కదన్నా. కంట్రోల్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందన్నా. నువ్వు రెచ్చిపోయి పీకేస్తానంటే యువత ఉంటది, రక్తం మరుగుతా ఉంటది. కొంతమంది వాళ్ళ మిగతా వాళ్ళు రెచ్చిపోతారు. ఎవరికి ఇబ్బంది అయితే ఆలోచించాలి కదా. వాళ్ళకి ఒక పోలీస్ వెళ్ళాడంటే వాడికి ఎంత బాధ్యత, ఎంత ట్రైనింగ్ ఉండిద్దో తెలుసా? మన భారతదేశంలో ఉన్నట్టు ఎక్కడ ఏ దేశంలో ఉండదన్నా తెలుసా? అందుకే కంట్రోల్ చేయగలుగుతారు. వాళ్ళు దెబ్బ వేస్తున్నారంటే 1కి 4 సార్లు ఆలోచిస్తారు. ఏదో పిచ్చి పిచ్చిగా వేయరు. అర్థమైనా? రియాక్షన్ ఎంత ఉండిద్ది అంటే అంత గట్టిగా ఉంటది అనేది ఆలోచించాలి. ఎవరు? మోడీ పారిపోతాడా? ఆయనకేం అవసరం? పారిపోవాల్సిన అవసరం ఆయనకేం చెప్పు? 3 సార్లు అయ్యా పిఎం. ఆయనకి పారిపోవాల్సిన అవసరం ఏంది? ఎంతో మందిని పరిగెత్తిస్తున్నాడు. అది తెలుసో తెలీదో. సొసైటీలో ఈ రోజు పరిగెడుతున్నారంటే ఆయన పుణ్యమే. మరి అది తెలుసుకుని మాట్లాడాలి. ఈ మధ్య విద్యార్థులకు సపోర్ట్ గా చేస్తున్న ఉద్యమం మంచిదే కాదని ఎవరు అనరు. కానీ వాళ్ళు చేస్తున్న అరాచకం మన దేశ గౌరవాన్ని, సార్వభౌమాధికారాన్ని కూడా ధిక్కరించి మాట్లాడుతున్నారు. ఇష్టానుసారంగా దేశాన్ని నిందించడం, హిందూ దేవతా దేవుళ్ళని నిందించడం, ఇష్టానుసారంగా మాట్లాడడం. కాక్రోచ్ పార్టీ అంటే చీడపురుగుల పార్టీగా తయారైపోయింది. కాబట్టి నేనేమంటానంటే బాధ్యతతో మెలగాల దేశం పట్ల ఎవరైనా సరే. భారతదేశ పౌరులుగా, భారతదేశాన్ని ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి తప్ప ఇష్టానుసార రీతిగా దేశాన్ని భ్రష్టు పెట్టే విధంగా, దేశాన్ని కించపరిచే విధంగా, దేశం అప్రదిష్ట పాలు చేసే విధంగా మాట్లాడితే అది పద్ధతి కాదు. అది కాక్రోచ్ జనతా పార్టీ అవ్వచ్చు, లేకపోతే చీడపురుగుల పార్టీ అవ్వచ్చు. ఏ పార్టీ అయినా సరే జాగ్రత్తగా మనకున్నటువంటి హక్కు మేరకు మనం నిరసన తెలిసే హక్కు ఎవరికైనా ఉంటుంది. కాదు మేము రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వేరే రకంగా ప్రవర్తన చేస్తాం, ఇష్టానురీతిగా మేము మాట్లాడతాం, ఇష్టానురీతిగా గొడవలు పెడతామంటే మాత్రం అది చెల్లే సమస్య లేదు. వాళ్ళు నిన్న పోలీసు వారు చేసింది తప్పనిసరి పరిస్థితిలో చేసిన పనే తప్ప ఆ లాఠీ చార్జీ కావాలని చేయలేదు. విద్యార్థుల పట్ల మీరు మాట్లాడండి, పోరాటం చేయండి, కాదని ఎవరు అంటలేదు కదా. మరి ఏంటి గందరగోళం? కాక్రోచ్ జనతా పార్టీ అనేది పార్టీ చాలా దుర్మార్గంగా ప్రవర్తన చేసింది. ఆ ప్రవర్తనలో మాత్రం ఎవరు కూడా ఏకీభవించే అవకాశమే ఉండదు. శాంతియుత ర్యాలీ కాదమ్మా, అది సంస్కారం లేని ర్యాలీ అంటారు దాన్ని. శాంతియుత ర్యాలీ అంటే ఎలా ఉంటుందమ్మా? బ్రహ్మాండంగా ర్యాలీ తీసుకుని మనకున్నటువంటి హక్కుల్ని ఎవరినో 2 3 ప్రభుత్వ ప్రతినిధి దగ్గర పంపించి మన డిమాండ్లు మన నిరసన తెలిసే అవకాశం ఉంటుంది. అంతేగాని ఇష్టానుసారంగా దూకేసి పార్లమెంట్ని లోపలికి వెళ్ళిపోయి గల్లం చేద్దామంటే మాత్రం జరిగే పని కాదు. ఖచ్చితంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ పోకడ చూస్తుంటే ఆ విధంగానే కనపడుతుంది. ఆ పార్టీలో కొంతమంది దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఆ పార్టీకి సపోర్ట్ చేస్తూ సినిమా యాక్టరు ప్రకాష్ రాజ్ ఆయన కూడా మాట్లాడుతూ ఆ పార్టీకి సపోర్ట్ చేస్తూ దేశాన్ని విమర్శిస్తూ దేశ గౌరవాన్ని, దేశ ప్రతిష్టని దెబ్బకొడుతూ ఉన్నాడు. ఏదేమైనా వీళ్ళు ఒక డ్రగ్స్ తీసుకున్న వ్యక్తుల్లాగా మారిపోయారు. అక్కడ
ఇష్టాంరీతిగా పోలీసులు వెళ్ళిపోమన్నా సరే కొట్టేయండి చంపేయండి అన్నట్టుగా కావాలని వాళ్ళు గందరగోళం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది తప్ప మన దేశం శాంతియుతంగా ఉండాలి, మన దేశం ఇబ్బందుల్లో ఉండకూడదు అనుకుంటే మనం ఏం చేయాలి? శాంతియుత ర్యాలీలు చేసుకోవాలి, శాంతియుతంగా మీరు జరిగినటువంటి అన్యాయాన్ని తెలియపరచాలి. అంతేగాని ఇలా గందరగోళం చేస్తాం, కర్రలు రాళ్ళు పట్టుకుని వాళ్ళు తిరగడం చాలా అక్కడ ఎలా ఉందంటే చాలా యుద్ధ వాతావరణం కనిపించింది అక్కడ. కాబట్టి పోలీసు వారు ఈవేళ వాళ్ళని లాఠీ చార్జ్ చేయవలసిన అవసరం వచ్చింది. కాబట్టి పోలీసు వారు అందులో తప్పు లేదండి. కేవలం కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి కార్యక్రమాలు తగ్గాలి. ఏదైనా ఉంటే ప్రజాప్రతినిధులతో వెళ్ళి మాట్లాడుకోవాలి తప్ప ఇలా అరాచకమైన కార్యక్రమాలు చేస్తే దేశ ప్రతిష్టకే దెబ్బ పడే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి నిరసనలు చేయకూడదని చెప్పి కోరుకుంటున్నాను. భారతదేశాన్ని దెబ్బ కొట్టాలనుకున్న ఏ దేశమైనా పతనం అయిపోయిందే తప్ప ప్రగతిలోకి వెళ్ళినది ఎప్పుడూ లేదు. భారతదేశ చరిత్ర, సాంప్రదాయం, గౌరవం ఎప్పుడూ కూడా అద్భుత స్థాయిలో ముందుకు వెళ్ళిందే తప్ప ఎంతో మంది వచ్చారు మన దేశాన్ని కబ్జా చేయాలని, మన దేశాన్ని నాశనం చేయాలని. ఎన్నో మతాలు, ఎన్నో జాతులు, ఎన్నో విశ్వ సంస్కృతి కలిగిన దేశాలు వాళ్ళు కూడా మన దేశాన్ని నాశనం చేయాలని, మన దేశాన్ని కబ్జా చేయాలని, మన దేశాన్ని అస్థిరపరచాలని ఎన్నో తరతరాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ భారతదేశం ఎప్పుడూ కూడా అద్భుతమైన రీతిలోనే ప్రగతిని సాధించుకుంటూ ముందుకెళ్ళింది. ఇప్పుడు భారతదేశంలో ఉన్నది బీజేపీ పార్టీ. కాబట్టి నేనేమంటానంటే ఎలాంటి మీకు అవకాశం ఉన్నంత మేర మీరు చేసుకోండి, అరాచకాలు సృష్టించొద్దు, దేశాన్ని నాశనం చేయాలని ఆలోచన చేయకండి. కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు మీరు మానవత్వంతో మంచితనంతో ఉంటేనే మన దేశం బాగుంటుంది. మీరు చర్చలకు రండి, సామరస్యంగా పరిష్కరించుకోండి తప్ప ఇలా ఇష్టాంరీతిగా యుద్ధం చేసినట్టుగా పార్లమెంట్ మీదకి వెళ్ళిపోతే మన దేశ ప్రతిష్టే దెబ్బతింటుంది. కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నేను మాధురి చంద్ర. ఈ మధ్య బొద్దింకల యొక్క సమస్య ఎక్కువైతుంది. బొద్దింకల యొక్క లక్ష్యం కూడా డిఫరెంట్ వేలో వెళ్తూ ఉంది. మరి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిన తర్వాత మీ ఉద్యమాలు ఏమన్నా ఆగుతాయా అంటే దీనికి సంకేతం ఆగవనే తెలుస్తూ ఉంది. నెక్స్ట్ మీ యొక్క టార్గెట్ ప్రధానమంత్రి రాజీనామా చేయాలంటారు, ఏదైతే 370 రద్దు చేసినామో దాన్ని పునరుద్ధరణ చేయాలంటారు, సిఏఏ రద్దు అంటారు, ఆపరేషన్ కాగా రద్దు అంటారు, మావోయిస్టులను మళ్ళా తెర మీదకి తీసుకొస్తారు, హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తారు, హిందూ దేవాలయాల్లో ఆంక్షలు విధిస్తారు. ఈ రకంగా సస్యశ్యామలంగా ఉన్నటువంటి భారతదేశాన్ని మొత్తం కూడా ఆగం చేయడానికే ఈ యొక్క కాక్రోచ్ ఉద్యమం అనేది స్టార్ట్ అయ్యింది. కాక్రోచ్ ఉద్యమానికి పునాది పోసింది ఎవరు, నీరు పోస్తుంది ఎవరు, నారు వెడుతుంది ఎవరు, ఎంత వీళ్ళ యొక్క లక్ష్యం ఏమిటి అని చూస్తే భారతదేశం మీద, అదే రకంగా హిందువుల మీద దాడి కోసం మాత్రమే వీళ్ళ యొక్క ప్రయత్నం అనేది ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, ఖచ్చితంగా తెలుస్తూ ఉంది. కాక్రోచ్ ఉద్యమాన్ని నడిపిస్తూ భారతదేశం మీద, హిందువుల మీద దాడి చేస్తామంటే దీన్ని చూస్తూ కూర్చోడానికి మేమేం సిద్ధంగా లేవు. కాక్రోచ్లు ఎంత పెరిగితే హిట్టు కూడా అంతే పెరుగుతుందని హెచ్చరిస్తూ, దేశము సస్యశ్యామలంగా చూడడం ఇష్టం లేకపోతే దేశాన్ని వదిలి వెళ్ళిపోండి తప్ప దేశంలో చిచ్చు పెట్టాలని చూస్తే ఖబర్దార్. జై హింద్. Mind Media, the voice of India.